భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. తీన్మార్ మల్లన్న అలా చెప్తేనే మీకు అర్థమవుతుందని డైరెక్ట్గా అలా చెప్పాను. ఏమండి అలా చెప్పమంటారా? మీ ఒరిజినల్ పేరు చెప్తే గుర్తుపట్టే అవకాశం ఉంది. ఒరిజినల్ పేరే తీన్మార్ మల్లన్నగా మారిపోయింది. ఎందుకంటే గజెట్లో చేంజ్ చేసాం ఆల్రెడీ. నా ఒరిజినల్ పేరు, నా ఓటర్ ఐడి కార్డు ఇదంతా తీన్మార్ మల్లన్న అనే ఉంటుంది. మీరు కరెక్టే చెప్పారు. సో ఇంట్రడక్షన్ అవసరం లేదు, డైరెక్ట్గా మరి ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం. సార్ నమస్కారం అండి. నమస్తే. మళ్ళీ ఇబ్బంది పెట్టానా? ఇంటర్వ్యూ కావాలి అని చెప్పని ఇబ్బంది పడడానికి సిద్ధంగా ఉన్నాం. సో నైస్. సార్ ఏంటి అసలు మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమిటి? నేను పుట్టింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా తురుకపల్లి మండలం మాదాపురం మా విలేజ్. ఓకే. అంటే కీసరగుట్ట నుంచి ఒక 20 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ ఇటువైపు నుంచి పోతే. అటు భువనగిరికి కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది. యాదగిరి గుట్టకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి 10th వరకు అక్కడే చదువుకున్నా. ఓకే. ఊర్లోనే చదువుకున్నా. మా నాన్నగారు పాల వ్యాపారం చేశారు, అమ్మ హౌస్ వైఫ్. మాకు కొద్దిగా వ్యవసాయం ఉంది. నాకు 2 అన్నలు, ఒక అక్క. నేను చిన్నవాడిని ఇంట్లో. మీరే చిన్నవారు? నేనే చిన్నవాడిని. ఓకే. కాబట్టి నా మీద ఏ బర్డన్ లేకుండా పెరగగలిగినాను. ఆ తర్వాత 10th తర్వాత నేను ఇక్కడ ఎస్విఎస్ కాలేజ్ విద్యానగర్లో చదువుకున్నా ఇంటర్మీడియట్. ఆ తర్వాత డిగ్రీ ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఏమో ఇక్కడ ఎస్పీ కాలేజ్లో చేశాను. ఆ తర్వాత అక్కడ పొలిటికల్ సైన్స్ మీద ఇంట్రెస్ట్తో అక్కడ నచ్చలేదు. ఓకే. ఎక్కడున్నారని ఎత్తుకున్నా, మంచి ప్రొఫెసరు భువనగిరిలో ఉన్నారని తెలిస్తే డాక్టర్ ఎస్ బుచ్చయ్య. ఓకే. బుచ్చయ్య సార్ అని ఉన్నాడు, ఆయన దగ్గర పోయి అక్కడ చేరిపోయినా. అక్కడ చేరిన తర్వాత అక్కడ పొలిటికల్ సైన్స్లోనే ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసినప్పుడు నాకు 90 ర్యాంక్ వచ్చింది. నేను యూనివర్సిటీలో జాయిన్ అయిపోయినా పొలిటికల్ సైన్స్లో. ఆ తర్వాత MBA చేశాను. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ జర్నలిజం చేశాను. సో మొత్తానికి ఒక 3 PGలు అట్లా చేశానండి. ఓకే. నా విద్యాభ్యాసం, నా పుట్టుక అది. అంటే చిన్నప్పుడు కూడా ఈ వర్క్ చేసుకుంటూనే స్కూల్కి వెళ్ళే సమయంలో పేపర్ బాయ్గా వర్క్ చేసిన. స్కూల్కి వెళ్ళే టైంలో పేపర్ బాయ్గా, అంటే ఊర్లో పేపర్ వేయడము ఉంటుండే. అప్పుడు 15-20 పేపర్లు వచ్చేటివి. ఆ పేపర్లు స్కూల్కి వెళ్ళే 9 గంటలకు స్కూల్ స్టార్ట్ అయిందంటే 8 గంటల వరకు ఇవన్నీ వేసేసి రెడీ అయిపోయి పోయేవాడిని అన్నట్టు. అట్లా కొంచెం ఈ మీడియా ఇదంతా లేని ఇంట్రెస్ట్ ఒకటి వచ్చిందన్నట్టు. ఆ ఊర్లోకి పేపర్ వస్తే కూడా ఫస్ట్ పేపర్ నేను చదివేదాకా ఎవరికి వేయకపోయేది. అట్లా చాలాసార్లు నన్ను కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెస్తారా పేపర్ అని. అయ్యో. ఆ తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ కలిగి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ఆంధ్రభూమికి రిపోర్టర్గా సెలెక్ట్ అయినా నేను. ఆంధ్రభూమి పత్రికలో. ఇంకా అట్లా ఇంకా 2008లో ఐ న్యూస్ స్టార్టింగ్లో ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చిన. ఆ తర్వాత కంటిన్యూ ఇప్పటివరకు ఎలక్ట్రానిక్ మీడియాలోనే ఉన్నా. ఇది నా ప్రస్థానం మాదాపూర్ నుంచి హైదరాబాద్. సో మరి ఛానల్స్లో ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు మీరు? తర్వాత V6 మీరు లాస్ట్ ఛానల్ అనుకుంటా అయితే. లేదు, V6 తర్వాత 10TV చేశాను. 10TV తర్వాత TV5 చేశాను, చేస్తున్నాను కూడా ఇప్పుడా? ఓకే. అంటే తీన్మార్ మల్లన్న లాంటి కార్యక్రమాలే? ఎస్, అన్నీవే. ఎందుకంటే నన్ను మల్లన్నగా మాత్రమే నేను వార్తలు చెప్తే ప్రజలు ఇష్టపడతారు కాబట్టి అట్లా చెప్పడమే బాగుంది. నేను గెటప్ ఏదేసినా కూడా వార్తలో సత్యం ఉండాలి, నిజాయితీ ఉండాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ఆ యాంగిల్లోకి పోయి చెప్తా. నేను గోసి గొంగడి కట్టుకొని చెప్పకపోతే మా అమ్మ, మా తాతయ్యలు వీళ్ళు ఎట్లింటారు, వాళ్ళు నేను సూటు బూట్ వేసుకుంటే ఇది మాది కాదు అనుకుంటారు. అందుకోసమే వాళ్ళ వేషాధారణలోకి పోయి వాళ్ళకి వార్తలు చెప్పడం అనేది ఒకటి గొప్ప విషయం. మీ వీడియోస్ చాలా ఫాలో అవుతూ ఉంటారండి చాలామంది, అందులో నేను ఒక వ్యక్తిని చెప్పాలంటే. కానీ నాకు చూసిన ప్రతిసారి ఏంటంటే మీరు అధికారంలో ఉన్న పార్టీనండి, వ్యక్తిగతంగా మీరు ఎవరిని ఏమి అనకపోయినా అధికారంలో ఉన్న పార్టీ విషయంలో కుండ బదులు కొట్టినట్టు ఉన్న విషయాన్ని మీరు సూటిగా మాట్లాడడం అనేది ప్రజలందరికీ నచ్చింది. ఒక సామాన్య వ్యక్తిగా జర్నలిస్ట్ అనే దాన్ని పక్కన పెడితే సామాన్య వ్యక్తిగా నాకు బాగా నచ్చింది. కాకపోతే ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో
ఒక జర్నలిస్ట్ అవనివ్వండి లేదా ఒక మీడియా ఛానల్ అవనివ్వండి, ఏదైనా సరే ఉన్న మాటను అడిగితే చాలా నిష్ఠూరంగా ఉంటుంది. అసలు అడిగేవాడే లేడు ఈ రోజుల్లో. ఛానల్ కానీ జర్నలిస్టులు కానీ ఎంతమంది అడుగుతున్నారు, ఎంత నిజాయితీగా ఉంటున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళం కూడా మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ ధైర్యం ఏంటి అసలు? మీ అంత ఓపెన్గా అలా మాట్లాడితే మీకు మీ ధైర్యం ఏంటనేది నాకు అర్థం కాదు. నిజమే నా ధైర్యం, సత్యమే నా ధైర్యం. అంటే నేను అబద్ధాలు చెప్పి చనిపోదలుచుకోలేదు, నిజం చెప్పి చనిపోవాలనుకుంటున్నాను. ఒకటండి, అసలు ఏమీ చేయకుండా చనిపోవడం, ఒక జంతువు చనిపోవడం పెద్దగా తేడా ఏం లేదండి. ఈ ప్రజల కోసం ఏదైనా చేయాల్సిందే. ఒక జర్నలిస్ట్గా ఒక నిబద్ధతతో బ్రతకాలి. జర్నలిస్ట్ అనేవాడు, కళాకారుడు అనేవారు నిత్యం ప్రతిపక్షంలో ఉండాలండి. ప్రతి క్షణం ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి డిపార్ట్మెంట్లు ఇవి. జర్నలిస్టు, కళాకారుడు, కవి, వీళ్ళంతా నేను ఆ పాత్రలోనే ఉన్నాను. అంటే చూసే వాళ్ళకి కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది. ఏమని, ఎందుకు ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అంటే, ప్రభుత్వాన్ని విమర్శించకపోతే ప్రతిపక్షాలను విమర్శించలేం కదండి. వీళ్ళ ఫెయిల్యూర్స్ని కూడా ప్రశ్నిస్తాం. కానీ సేమ్ టైము అధికారంలో ఉన్న వాళ్ళు, అక్కడ కేసీఆర్ కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఆయనను కూడా అంటాం కదండి. అంటే ఒక జర్నలిస్టు తన వృత్తి ధర్మంలో భాగంగా ఏం చేయాలనో అదే చేస్తున్నారు. అది చూసే వాళ్ళకు అంటే ఈ సందర్భం ఇప్పుడు మీరే కొద్దిగా డౌట్ పడుతుంది, ఇంత ధైర్యంగా ఎట్లా, దానికి ధైర్యం ఎందుకు? నిజం మీ వెనకాల ఉంటే చెప్పడానికి ధైర్యం ఎందుకు? అంటే దాచుకొని చెప్పాలంటే జర్నలిస్ట్ అంటే కొంచెం దాయాలి, కొంచెం దాచి కొంచెం రివీల్ చేయాలి, ఎక్కువగా చేయొద్దు, దానికి మోతాదు కొలమానం ఇట్లా ఏం లేదండి. నిజం ఏదో అది చెప్పాలి. అది చెప్పకుండా ప్రజల్ని మోసం చేయొద్దు. అది చెప్పాలన్న కాన్సెప్ట్ తోటే నేను ఈ సత్యాన్ని మాట్లాడతా. నా ధైర్యం ప్రజలే, నా ధైర్యం నిజాయితీ, నా ధైర్యం నిబద్ధత, నా ధైర్యం సత్యం. ఇవే నా ధైర్యం. ఇదే కాదండి, ఇంకా చాలా చేయగలుగుతా. అసలు తప్పు చేసేవాళ్ళు కదండి భయపడాల్సింది. అవును, డెఫినెట్గా. మరి ఒక నిజాన్ని మాట్లాడేటోడు ఎందుకు భయపడాలి? భయపడద్దు. ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఎప్పుడు ఎదురు చూసినా ప్రూఫ్ చేతిలో పట్టుకొని మీరు మాట్లాడుతూ ఉంటారు. ఇన్ఫర్మేషన్ అంతా అంటే జనరల్గా మేము కూడా అనుకుంటాం, అసలు ఏం జరుగుతుంది, ఇంత ట్యాక్సేషన్, ఇంత ట్యాక్స్లు కడుతున్నాం, కనీసం ఒక్క రోడ్ సరిగా లేదేంటి, ఒక కామన్ మ్యాన్గా ఒక హైదరాబాదీగా అనుకుంటాం. కానీ మీరు చేతిలో పేపర్ పట్టుకుని మాట్లాడుతూ ఉంటే భలే మాట్లాడుతున్నాడు ఈయన అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను మీ ప్లేస్లో ఉండి నేను మీలాంటి పని చేయాలి అని అంటే నా ఫ్యామిలీ నదిలో లేకపోతే ఇంట్లో ఉన్న జనరల్గా రొటీన్లో జరిగే పనులన్నీ పక్కన పెట్టి దీని మీద రీసెర్చ్ చేసి దీని మీద ఒక వీడియో చేసి 10 మందికి తెలియజేయాలంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. ఇట్స్ టైం టేకింగ్. ఈ లోపల మన రెగ్యులర్ వర్క్స్ అన్ని డిస్టర్బ్ అవుతుంది. సో అది జనరల్గా ఒక ఫ్యామిలీ పర్సన్కి వీలయ్యే పరిస్థితే లేదు. మీ పరిస్థితి ఏంటి అసలు? అంటే నాకు ఏంటంటే, నన్ను వీడు ఏదో సమాజానికి చేస్తా అంటున్నాడు కదా, పోనీ అని వదిలేసింది ఫ్యామిలీ. పోనీ చెడైతే చేస్తలేడు, మంచి చేసి చనిపోతా అంటున్నాడు, దానికి ఏమి ఇబ్బంది ఉంది? నేను ఏదైనా అరాచకం చేసి లేకపోతే ఒక ఇద్దరిని చంపేసిపోయేటోని అయితే కాదు కదా, ఒక ఇద్దరిని బ్రతికించాలని తిరుగుతున్నాను. కాబట్టి మా ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి లేదు, నేను చేసే ప్రతి పనికి సహకరిస్తారు. ఇక నేనే కరుడుగట్టిన ఒక నిజాన్ని చెప్పాలి ప్రజలకు అనుకుంటే నా భార్య కూడా సేమ్. అవునా? తను కూడా నేను చేస్తా అన్న పనికి వద్దు అన్న మాట తన నుంచి రాదు. ఎప్పుడు చెయ్యొచ్చు కదా, ఇంకెప్పుడు చేస్తావు అనుకుంటే చేసేయాలి అంటే ఇట్లా ఉంటుంది. తను కూడా అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. తను నాకు ఏదన్నా అయితే అయ్యో అనేవాడు కూడా ఉండొద్దని కూడా చెప్పిన. అయ్యో అనేవాడు కూడా ఉండొద్దు, వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. అంటే వాళ్ళకి ఎట్లా బ్రతకాలో చెప్పిన, నేను సమాజంలో ఎట్లా బ్రతకాలో చెప్పిన, నా మీద డిపెండ్ అయ్యి బ్రతకాలని మాత్రం చెప్పలే. కాబట్టి నాకు అదేం ఒత్తిళ్ళు అట్లాంటివి ఏం లేవు. అందుకే ఫ్రీగా స్వేచ్ఛగా చేసుకోగలుగుతున్నా. మీరు అన్నట్టు మిగతా వర్క్స్ డిస్టర్బ్ అవుతుందంటే నా వర్కే ఇది, నా కంప్లీట్గా నేను ఎంచుకున్న వర్కే ఇది. ఎందుకంటే ప్రతి సమస్య చుట్టూ ప్రజలు వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి వ్యవహారం ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ సమస్య దగ్గరే నేను మాట్లాడాలి. నా ఒక జర్నలిస్ట్గా లేదంటే ఒక సాధారణ పౌరుడిగా నేను చేయాల్సిన పని చేస్తూ ఉన్నాను. కాబట్టి
నాకు వేరే ఇతర పనులు, ఎందుకంటే నేను ఇప్పుడు పోయి ఒక ఫైర్ అవి చేయాలనో లేకపోతే ఇవన్నీ లేవు కదా. నాకు పొద్దున్న లేస్తే రాత్రి వరకు ప్రజలకు ఏం అన్యాయం జరుగుతుంది ఇది పరిశీలించడం, దానిపైన విశ్లేషణ చేయడం, దానిపైన ఆధారాలు రాబట్టడం, ఇదే మా వర్క్, ప్రజలకు తెలియజేయడం. సో ఇట్లా మీరు అనుకున్నట్టు ఒత్తిడిలో అట్లాంటివి అయితే ఏం లేవు. ప్రజలకు జరిగే అన్యాయాల గురించి మీరు ఇంతగా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి మాత్రమే, మనసు వచ్చి ఆయన చేతిలోకి అధికారం వస్తే ఆయన కూడా ఇలాగే మారిపోతాడు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? నేను ఎప్పుడు కింగును కావాలనుకోవట్లేదండి. కింగును కావాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. నేను ఒకవేళ రాజకీయాల్లో పాల్గొనాలి, రాజకీయాలు మాత్రమే చేయాలి, అది నా లబ్ధి కోసమే చేయాలని అనుకుంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ కానీ ఇంకో పార్టీ కానీ నేను పోతే డోర్లు మూసే వాళ్ళు ఎవరు లేరండి, ఒకవేళ నేను పోదలుచుకుంటే. అంతే, ఎందుకంటే నేను మొన్న హుజూర్ నగర్ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే బీజేపీ వాళ్ళు పిలిచి మా బీఫామ్ మీద మీరు పోటీ చేయండి, మీకు ఎంతో ఖర్చు పెడతామని వాళ్ళు చెప్పినారు, తెలుగుదేశం వాళ్ళు చెప్పినారు. నా ఇంటెన్షన్ అది కాదండి, నేను పాలిటిక్స్ చేయడం కోసం రాలే. పాలిటిక్స్కు దూరంగా ఉన్నటువంటి వందలాది అణగారిన వర్గాలను ఈ పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ చేయాలనేది నా ఉద్దేశం. అంతే తప్ప నేను పాలిటిక్స్ చేసి నేను ఏదో కావాలి అని నేను ఆల్రెడీ ప్రకటించిన. తీన్మార్ మల్లన్న చనిపోయేటప్పుడు ఆ షర్టు పాయింట్ మాత్రమే ఆస్తులుగా ఉండాలని ప్రకటించిన. ఆ క్షణానికి నా ఒంటి మీద ఉన్నవి మాత్రమే ఆస్తులు, అంతే ఉండాలని ప్రకటించిన. ఏ ఆశ లేనివాడు నేను ఏం చేసుకోవడానికి నేను పాలిటిక్స్ చేస్తానని. ఒకవేళ నేను పాలిటిక్స్ చేసినా ఈ ప్రజల మంచి కోసమే చేస్తాను. అందుకోసము ఆరోపణ చేస్తే ఎవరైనా చేస్తారేమో, ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ కామన్. మేము వీటిని పట్టించుకొని మా సమయాన్ని వేస్ట్ చేసుకునే పరిస్థితులు లేదు. మా ప్రజలకు ఏది కావాలనో ఆ పనులు చేసుకుంటూ పోవడమే మా ముందున్నటువంటి ఒక లక్ష్యం. దానికోసమే వర్క్ చేస్తాం తప్ప తీన్మార్ మల్లన్న ఒకవేళ నేను నా లైఫ్ స్టైల్ గొప్పగా ఉండాలనుకుంటే, నేను ఎక్కడో కాంప్రమైజులు కావాలి, ఎవరికో కొమ్ము కావాలనుకుంటే నా లైఫ్ ఇట్లా ఉండదండి. నేను గొప్పగా బతకగలుగుతా. కానీ నాకు వచ్చే జీతం కూడా ఈ ప్రజల కోసమే ఖర్చు పెట్టి ఉత్త చేతులతో ఇంటికి పోయినా మా భార్య గారు, మా శ్రీమతి గారు ఇంత నాకు అన్నం పెట్టేటువంటి స్థాయిలో ఉంది, ఆ ధైర్యం ఉంది. కాబట్టి మాకు ఎలాంటి ఆశ కానీ కోరికలు కానీ లేవండి. నేను కేవలం ఉత్తగా ఏమీ చేయకుండా చనిపోవద్దని డిసైడ్ అయింది. ఈ ప్రజలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు తప్ప మా సొంత ఎజెండాలు, ఇందులో హిడెన్ ఎజెండాలు అట్లాంటివి ఏం లేవండి. సరే, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ప్రజలారా మేలుకోండి అని చెప్పని మీరు వీడియోలు చేస్తున్నారు, బాగుంది. ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా విషయం ఏంటి అనేది విపులంగా అర్థమవుతుంది. చదువుకున్నా చదువుకోకపోయినా ఏ కేడర్లో ఉన్న వాళ్ళకైనా సరే చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు మీరు చెప్తున్నారు, బాగుంది. కానీ దానివల్ల నిజంగా ఉపయోగం ఉందా? అక్కడతో ఆగిపోవట్లేదా? దాని మీద ఇంప్లిమెంటేషన్ కానీ లేదంటే గవర్నమెంట్ తీసుకునే రెజల్యూషన్స్ కానీ ఏం ఉండడం లేదు కదా. దీనివల్ల ఉపయోగం ఏంటి మీ ఉద్దేశ ప్రకారం? ఎస్ మేడం, ఇప్పుడు ఒక నిజం తెలియకపోతే అబద్ధమే నిజం తిరుగుతుంది మేడం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, సమీకరించు, బోధించు, పోరాడు. నేను బోధించే క్రమంలో ఉన్నా. అంటే ఏం జరుగుతుందో మా ప్రజలకు బోధించి పోరాడుతున్నారు కూడా, అది కూడా ఉంది క్రమంగా. అది నెక్స్ట్ స్టెప్ అయినప్పటికి కూడా అంటే ఆల్రెడీ ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో తెలియకుండా బ్రతుకుతున్నటువంటి కులాలు కొన్ని వందల కులాలు ఉన్నాయి మేడం. అసెంబ్లీ ఎక్కడ ఉంటుందో తెలియకుండా బ్రతుకుతున్నటువంటి కులాలు. ఆ కులాలకి జ్ఞానం చెప్పాలి, బోధించాలి, ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో మీ పన్నుల 5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ 5 సంవత్సరాలకు అనుకుంటే సంచార జాతుల బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 5% ఉంటారు ఈ రాష్ట్రంలో అనుకుంటే, ఈ 5 లక్షల కోట్లలో వాళ్ళకి రావాల్సిన బడ్జెట్ పంపకాలు జరగొద్దా? అంటే ఇదంతా ఎవరు చెప్తారండి మా వర్గాల ప్రజలకి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్తాడా, బాబు మీరు 185% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు మీకు ఇంత వాటా రావాలి, ఇంతమంది మీరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలని రేవంత్ రెడ్డి చెప్తాడా, లేకపోతే కేసీఆర్ చెప్తాడా, లేకపోతే ఇంకో కిషన్ రెడ్డి చెప్తారా? ఎవరు చెప్పరు కదండి. మా ప్రజలకు మేమే చెప్పాలి. కాబట్టి అదే చెప్తాను. అది వృధా అవుతుందని మేము అనుకోవట్లేదు. వాళ్ళకి తెలవనన్ని రోజులు అది మాకేందో అందని పదార్థంగా ఉండే. ఇప్పుడు మాకు పాలిటిక్స్ తెలుస్తున్నాయి కదా, అందుకోసమే ఇది వృధా కాదు. ఇది ఆరంభంలో ఉన్నాం కాబట్టి కాస్త ఇట్లాగే కనిపిస్తుంది, అజిటేషన్లోకి వచ్చినప్పుడు కనిపిస్తుంది ఒరిజినాలిటీ. అంటే బేసిక్గా మీకు కేసీఆర్ గారు అంటే బాగా ఇష్టం అని చెప్పని విన్నాను. యాక్చువల్లీ ఇష్టం, మరి ఎందుకు తర్వాత అంటే ఒకానొకప్పుడు మిమ్మల్ని పిలిచి కూడా ఏం జరుగుతోంది తెలంగాణలో మిమ్మల్ని పిలిచి కూడా ఆయన అడిగిన సందర్భం ఉంది, మీరిద్దరి మధ్య మంచి క్లోజ్ అసోసియేషన్ ఉంది అని చెప్పని విన్నాను. నిజమండి?
ఎస్ అండి, నిజం. కేసీఆర్ గారు నేను కలిసిన మాట వాస్తవం. మేము కలిసింది ఒకే ఒక్కసారి. అంతేనా? ఒకే ఒక్కసారి. అంటే పరిచయస్తుడు. ఓకే. టీవీ తెరల మీద ఆయనని నేను ఎట్లా చూస్తున్నాను, నన్ను ఆయన ఎట్లా చూసేది. రైట్. అంటే కొద్దిగా అంటే కేసీఆర్కి ఎట్లుంటుందంటే, ఏ మనిషి అయినా కొత్త ఇప్పుడు పరిచయమైన మనిషిని కూడా మొత్తం 100 ఏళ్ళ నుంచి తను నా ప్రయాణంలో ఉన్నాడన్న యాంగిల్లో ఆయన యాక్టింగ్ ఉంటుంది. సో యాక్టింగ్ సో మేమిద్దరం ఫామ్ హౌస్లో ఒకసారి 2014 ఎన్నికలప్పుడు నువ్వు రావాల్సిందే అంటే నేను రానని చెప్పాను. నేను రాను, మీరు పాలిటిక్స్ చేస్తారు, నేను ఏదో జర్నలిస్ట్ని అని అంటే ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఒకానొక దశలో లేదు నువ్వు రావాల్సిందే, నేను వెహికల్ పంపుతా అది. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను సరే నేనే వస్తాను పదండి సార్ అని చెప్పంటే పోయిన తర్వాత ఇంకా సరే చిట్ చాట్ చేయండి, ఏంది పరిస్థితి తెలంగాణలో ఎట్లా ఉంటుంది అంటే ఆయన నేనేమనుకోవాలని ఆయన చెప్తాడంటే, తెలంగాణ బాగుపడాలని కేసీఆర్ గారు కనీసం నిద్ర కూడా పోవట్లేదు అని నేను ఆలోచించాలన్నట్టు ఆయన డైలాగ్స్ చెప్తూ ఉంటాడు. ఓకే. అంటే నాకు తెలుసండి కేసీఆర్ గారి గురించి. అంటే తను ఒక అప్పటి వరకు ప్రజలకు, ఇప్పుడు చూస్తున్నారు ప్రజలు తను ఎంత నీ అంత అనేది. నేను ఆ రోజే గుర్తుపట్టిన. మీరు రావాల్సిందే, మనం కలిసి పనిచేయాల్సిందే అని చెప్పిన తర్వాత నేను కిందికి వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 15 రోజుల దాకా ఫోన్ ఆన్ చేయలే. నీతో కలిసి పనిచేయడం ఇష్టం లేదన్న ఉద్దేశంతో. సో కేసీఆర్ ఏందండి, అప్పుడు ఎవరు ఉద్యమం చేసినా వాళ్ళతో కలిసిపోయినాం. కేసీఆర్ అంటే ఆయన అప్పుడు అన్నమాట ప్రకారం దళిత్ని సీఎం చేస్తాను అన్న మాట ప్రకారం చెయ్యట్లేదనే ఉద్దేశం మీకుండడం, ఆయన చేయడని మాకు ఎప్పుడో తెలుసు. మళ్ళీ దాన్ని అడిగి మేము మమ్మల్ని మేము తిట్టుకున్నట్టు అవుతుంది. అందుకోసం ఆయన చేయడు. అదే కాదు, ఏది చేయడు. ఆయన ఏది చేయడు. ఏదైనా చేసేది ఉంటే కేటీ రామారావు గారిని సీఎం చేస్తాడు. అంటే ఒక ప్లాట్ఫామ్. అంటే తెలంగాణలో కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఇప్పుడు నేను చేస్తానా అండి, రామారావు గారిని చేస్తానా, నిజమేనా ఇది అన్నట్టు చూసినావా, అది పెద్ద కుట్ర. అది అంటే రామారావుని చేయడం అర్హుడే, కానీ ఇప్పుడు చేస్తానా అని అసెంబ్లీలో చెప్పిండు. అంటే చేయడానికి ఈయన అర్హుడే, కానీ ఇప్పుడు చేస్తానా అని చెప్పిండు అన్నట్టు. ఇన్ని కుట్రలు మా ప్రజలకు అర్థం కావు కదండి. అందుకోసమే కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, కేటీఆర్ అవుతాడు, పిల్లగాని పేరు మనమడు ఆయన అవుతాడు ముఖ్యమంత్రి. కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీలు గారండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఉత్తమ్ రెడ్డి అవుతాడు, ఇంకో రెడ్డి అవుతుంది, ఇంకొక ఆయన అవుతాడు తప్ప మా వర్గాల నుంచి ఎవరు ముఖ్యమంత్రి గారు. మాది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో కట్టప్ప పాత్రే, టీఆర్ఎస్ పార్టీలో మా వర్గాలే కట్టప్ప పాత్రే, ఇంకో పార్టీలో కూడా అట్లే ఉంటుంది మా పరిస్థితి. కాబట్టి రాజకీయంగా చైతన్యం కావాలి మా ప్రజలు. అయిన తర్వాత మా వర్గాల నుంచి ఒక నాయకత్వం పుడితే దాని ద్వారా ముఖ్యమంత్రి కావాల్సిందే. కానీ వీళ్ళు చేస్తారన్న ఆలోచన ఇంకా భ్రమంలో ఉంటే గొర్రెల మంద పోయినట్టే ఉంటుంది. అందుకోసమే కేసీఆర్ గారి పైన నాకు నమ్మకం లేకుందండి. ఆయన చెప్పే ప్రతి మాట జూటానే ఉంటుంది, ప్రతిదీ జూటానే. హిడెన్ ఎజెండా ఉంటుంది తనకి. తను లోపట ఉండేది ఒకటి, బయటకి ఇంకొకటి చెప్తారు. ఇప్పుడు ఆ లోపట ఉండేటువంటి విషయాన్ని మనం పట్టుకుంటే కేసీఆర్ ఏంటో పిక్చర్ అర్థమవుతుంది మనకి మొత్తం. కానీ మీరు చెప్పే సత్యాల వల్ల, లేకపోతే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల, మీరు చేసే వీడియోల వల్ల, ఇప్పుడు మీరు ఏ వర్గాలైతే చెప్పారో ఆ వర్గాలంతా కూడా కొంతమంది, అంటే ఈ బ్యాక్వర్డ్ ఉండే ఆర్థికంగా వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్స్ వస్తే వాళ్ళకు ఒక పండగ, ఒక ఇన్కమ్ సోర్స్లా ఆలోచించే అలాంటి తరగతుల వల్ల మరి ఎంతవరకు ఉపయోగపడుతుంది దేశానికి మీ ఉద్దేశ ప్రకారం? వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి. ఎస్, అదే మేడం. ఎందుకంటే మా ఓట్లు మేము వేసుకోవాలన్న సోయి వాళ్ళకి చెప్పాలి కదా. ఆ జ్ఞానం ఎందుకు వేసుకోవాలన్న విషయం చెప్పాలి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3.5 లక్షల కుటుంబాలు, రైతు కుటుంబాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబాలు భూరికాళ్ల ప్రక్షాళన పేరు మీద రోడ్డు మీద పడ్డాయి. నీకు భూమి కావాలా, లేకపోతే ఓటు రోజు 2 లక్షలు ఇచ్చే 2,000 రూపాయల నోటు కావాలంటే తను భూమి కావాలంటాడు. సో అలాంటి కాజ్ను మనం వాళ్ళ దగ్గరికి తీసుకుపోవాలి. నీ భూమి ఇట్లా పోయింది, ఇది ఇట్లా పోయింది, దీని ద్వారా ఈ డబ్బు పంచుతూ ఉన్నారు, మరి నీ పిల్లల భవిష్యత్తును పనంగా పెడతావా అంటే ఇటువంటి జ్ఞానాన్ని మా ప్రజలకు చెప్పాలి. ఓటు ఎంత పవిత్రమైందో చెప్పాలి. ఈ ఓటు అంతెందుకండి, ఇప్పుడు నేను చెప్తా ఉన్నా కదా, ఒక రెడ్డి గారి దగ్గరికి పోదామండి,
2,000 రూపాయలు ఇద్దాం మీ ఓటు అమ్మంటే అమ్మడండి తను ఆత్మగౌరవంతో ఉంటాడు. నేను ఓటు అమ్ముతానా అని అంటాడు. అది మా వర్గాల దగ్గర పోతే 2,000 ఎందుకండి, 200 ఇస్తే అమ్ముడు పోతారు మా వాళ్ళు. కాబట్టి వాళ్ళని మార్పు చెందించాలి, వాళ్ళ ఆలోచనని ఆ డబ్బుకి దూరంగా చేయాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఓటేసే విధంగా వాళ్ళ జ్ఞానం చెప్పాలి. అందుకోసమే అందులో భాగంగా ప్రజల్లో నేను ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఏ ప్రాజెక్టులో ఏం జరిగింది, ఎవరెవరు ఎక్కడ కొలగొడుతున్నారు, ఇదంతా నేను చెప్తా ఉన్నాను. ఇదంతా మా వాళ్ళకి చేరడం కోసం చెప్తున్నాను. ఇదేదో ఆయన తిన్నాడని కాదు, ఆయనను దోషిగా నిలబెట్టాలనేది నా ఉద్దేశం కాదు. మనకు రావాల్సిన సంపద ఇట్లా పోయిందని చెప్పి చెప్తా ఉన్నాం అన్నట్టు. అందుకోసమే మా వర్గాలకు జ్ఞానం చెప్పడం ఒకటే మార్గం అండి. మీ ఇంత చేశారు కదా, మరి లాస్ట్ టైం హుజూర్ నగర్కి సంబంధించిన ఎలక్షన్స్లో మీరు ఓడిపోవడానికి గల కారణం ఏంటి అని మీరు అనుకున్నారు? మేము ఎట్లా గెలుస్తామండి అక్కడ? మరి ఏ ఉద్దేశంతో పోటీ చేశారు మీరు? అంటే ఒకటండి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏకైక ఎన్నిక ఉప ఎన్నిక. అంటే రాష్ట్ర ప్రజల దృష్టి మొత్తం హుజూర్ నగర్ పైన ఉంటుంది. అక్కడ కనుక మా కాజ్ ఏదైతే ఉందో, మా భూములు కొల్లగొట్టారు, మా సంపదను కొల్లగొట్టారని ఏదైతే పదం మేము వాడుతున్నామో ఆ పదం రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలిసిపోతుందండి. రైట్. అది జనరల్ ఎలక్షన్లు అయినా అనుకో, నేను ఎక్కడైనా మాట్లాడితే అక్కడే తెలిసిపోతుంది, రాష్ట్రం అంతా తెలియదు. ప్రజల అటెన్షన్ ఎటువైపు ఉందో అటువైపు పోయి మాట్లాడాలన్న ఉద్దేశంతో పోయినామండి. అక్కడ కూడా ఆ ప్రజలేం ఆదరించలే కాదండి. వాళ్ళు చాలామంది ప్రజలు ఒకవేళ నిజాయితీగా మేము ఓటు వేయదలుచుకుంటే మల్లన్నకి వేయాలని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నాకు అదే అర్థం కాలేదు. అక్కడ చాలామంది ప్రజలు వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మేము మల్లన్న వెనకాతలు ఉన్నాం, మల్లన్నకే మా ఓటు అని అన్న తర్వాత కూడా అంటే ట్రెమెండస్ చేంజ్ ఒకటి వస్తుంది హుజూర్ నగర్ ఎన్నికల్లో అని అనుకున్నాం. బట్ కాకపోతే అక్కడ ఏ ప్రభావం చూపించడం వల్ల మీకు అలా జరిగిందా అనేది అర్థం కాదు. అక్కడ ఏంటంటే ఇది మ్యూచువల్గా అండర్స్టాండింగ్ జరిగింది టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు వేరువేరు కాదండి. చీకట్లో కూర్చొని ముచ్చట పెట్టుకొని పెగ్గేసుకుంటోళ్ళే వాళ్ళు. రామేశ్వరరావు వాళ్ళకు గురువు ఉంటాడు, ఈ ముగ్గురు ఈ త్రయానికి మళ్ళీ చిన్నజీయర్ గారు ఉంటారు. సరే, అక్కడ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు హుజూర్ నగర్లో భారీ ఓటింగ్ రాబట్టుకోవడం కోసం తన పైన ఓడిపోయినటువంటి శానంపూడి సైద్ రెడ్డికి ఒక హామీ ఇచ్చారు. నేను రాజీనామా చేసి అక్కడ గెలిస్తే నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే అవుతావు, కాబట్టి ఈ ఓట్లన్నీ నాకు పడేటట్టు చూడు. రైట్. తీరా ఏమైంది, మళ్ళీ శానంపూడి సైద్ రెడ్డిని గెలిపించాలి, సేమ్ టైము ఆ నియోజకవర్గం ఉత్తమ్ కుటుంబం హస్తంలో ఉండాలి. వాళ్ళే ఇన్ఛార్జ్, ఓడిపోయిన వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉంటారండి. సో ఇట్లా ఇందులో భాగంగా చేసినటువంటి అసలు శానంపూడి సైదిరెడ్డి ఓటుకు 1,500 పంచాలని డిసైడ్ అయింది. 1,500 నువ్వు పంచితే నువ్వు ఎట్లా గెలుస్తావు, ఆ 500 మాకు ఇస్తే 500 మేము పంచుతాం, 1000 మీరు పంచండి, మేము తక్కువ ఇచ్చినాం కాబట్టి మేము ఓడిపోతాం. ఈ ఒప్పందంలో భాగంగా ఓడిపోయినారు. అసలు అక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరు పోటీ చేసినా కూడా గెలుపు టీఆర్ఎస్కు ముందే డిసైడ్ చేసుకొని దిగినటువంటి. అది మీకు తెలుసు, విన్నామను అనే విషయం మీకు తెలుసండి. మాకు తెలుసు, ఎందుకంటే మేము పోయింది అక్కడ ఫలితంతో కాదండి, ఫలితంతో సంబంధం లేకుండా ఒక కాజ్ను బిల్డ్ చేయాలన్న ఉద్దేశంతో పోయిన వాళ్ళం మేము. అది చేసే సందర్భంలో అనేక కుట్రలు జరిగినాయి, అనేక కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం జరిగింది. అవన్నీ ఏం పట్టించుకోం. కానీ సో ప్రజలకు కాస్త ఈ జ్ఞానం తెలుస్తుందేమో, ఈ సోయి వస్తుందేమో అన్న ఉద్దేశంతో మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. అక్కడికి పోయి కూడా మేము అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవూరు కాడ 950 సర్వే నెంబర్లో పెట్టినటువంటి 600 ఎకరాల కబ్జా వివరాలు డాక్యుమెంట్లు బయట పెట్టినాం. గుర్రంపూడి తాండా సర్వే నెంబర్ 540లో 520 ఎకరాల భూమి, శానంపూడి సైదిరెడ్డి మనుషులు వీళ్ళు బినామీలు కబ్జాలు పెట్టినటువంటి భూమి, ఇవన్నీ కదా మేము బయట పెట్టిన డాక్యుమెంట్. ఏం చేసుకుంటారు సార్ ఇంత వందల వేల ఎకరాలు? ఏం చేసుకుంటారు సార్? నేను అదే అంటున్నా. అక్కడ ఏమంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాకు పిల్లలు లేరు, ప్రజలే మా పిల్లలు లేనోడికి 600 ఎకరాల భూమి ఎందుకండి, 6 అడుగుల జాగా సరిపోదా? అంటే పిల్లలున్న కుటుంబాలకు ఆ భూమి ఉంటే దాని నుంచి ఉత్పత్తి వస్తుంది. అంటే సంపదను కొల్లగొడుతూ ఓవైపు ఈ నాటకాలు, మళ్ళీ చీకటి రాజకీయాలు చేస్తూ, సో ఇటువంటి అన్నీ హుజూర్ నగర్లో ఇది ఒక ఇంటర్నల్గా ఒక కేసీఆర్ ఉత్తమ్ రెడ్డి ఒప్పందం ప్రకారం జరిగినటువంటి ఒక ఎన్నికలు. వాటి నుంచి మేము ఫలితాన్ని ఏం ఆశించలే, కానీ మా కాజును మాత్రం డెవలప్ చేయగలిగాం అక్కడి నుంచి. ఏంటి సార్ ప్రస్తుతానికి ఉన్న కరెంట్ అఫైర్ ఏంటి అని అంటే ఆర్టీసీ వాళ్ళకి సంబంధించిన సమ్మె. అవును, అసలు చాలా ఉధృతంగా ఉందని చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే. అంటే బయట చెప్పేది ఏంటంటే మేము
ఒక 2 రోజుల ముందు శాలరీ అడిగినందుకు ఇంత చేశారని కొంతమంది, లేదు గవర్నమెంట్లో విలీనం చేయమని అడిగినందుకు ఇలా చేస్తున్నారని. అసలు ఏంటి సార్ ఆర్టీసీలో ఉన్న సమస్య ఏంటి? వాళ్ళకి వీళ్ళకి అంటే గవర్నమెంట్కి ఆర్టీసీకి మధ్య ఉన్న ఆ గ్యాప్ ఏంటి మీ ఉద్దేశ ప్రకారం? ఏం జరుగుతుంది అసలు? 100% కేసీఆర్ చేపిస్తున్నటువంటి సమ్మె. సీరియస్లీ? ఎస్, ఎందుకు కాదంటారండి? అంటే వీళ్ళు మేము అడుగుతున్నా ఆయన ఒప్పుకోవట్లేదు. కార్మికులు జెన్యూన్, కానీ కార్మికులకు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు కేసీఆర్తో లాలుచిపడ్డారు అనేది నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, నాకు అందుతున్నటువంటి సమాచారం. అశ్వత్థామరెడ్డి కేసీఆర్ను తిడతా ఉన్నా ఇంత తిట్టుమని పంపిస్తున్న వ్యక్తి కేసీఆర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ సమ్మెను క్లోజ్ చేయకుండా కొనసాగించి అసలు ఆర్టీసీ అనేది లేకుండా చేసి మెగా రామకృష్ణారెడ్డిని ఆయన చేత, ఆయన తర్వాత పొన్నపుల ప్రసాద్ వీళ్ళందరి చేత ఇన్వెస్ట్ చేయించి ప్రైవేట్ పరం చేసి ఆస్తులు కొల్లగొట్టాలనేది దీని ఉపాయం అండి. అసలు నిజంగా అశ్వత్థామరెడ్డి అనే వ్యక్తికి ఈ చేయాలనుకుంటే 24 డిమాండ్లు, ఏదో 25 డిమాండ్లు పెట్టినట్టున్నారు. కొన్ని తక్షణం పరిష్కారం కావాలి, కొన్ని కొంచెం లేట్ జరుగుతుంది. సో అట్లా మూమెంట్ని తీసుకుపోవచ్చు కదండి. 24 ఇట్లలో ఒక్కటి తప్పినా మేము చేయమని అంటే సమ్మె చేసుకోవడానికి మీకు హక్కు ఉంది.